అనే కుజుడు 5వ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి దేహ జాడ్యం, సంతాపం, కాలతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ స్థితే అంటారు. అంటే కుజుడు లేదంటే మంగళుడు 5వ స్థానంలో ఉన్నాడు. దురితం కర్మలాభచ్చ అంటే పాప పనులు చేయాలి, చేయకూడని పనులు చేద్దాము. అప్పటిదాకా చక్కగా ఉంటారు, ఉన్నట్టుండి గ్యాంబ్లింగ్ ఆడాలంటారు. అప్పటిదాకా డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఎవరికో ఇచ్చేస్తారు, అవి మీకు తిరిగి రావు. లేదా ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలి, షార్ట్ కట్లో ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్ అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చులు, అంటే ఖర్చు పెట్టేటప్పుడు ముందే అనుకో ఆలోచించకుండా విపరీతంగా ఖర్చులు పెట్టే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే 7వ స్థానంలో శుక్రుడు ఉండటం తోటి ఇది కొంచెం మీకు 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుంది, స్త్రీ జాడ్యం, కోపస్తద బీది సర్వక్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలతో, ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీలతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో సరైన సహకారం రాకుండా మీకు డి అంటే డి కొట్టినట్లు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ కేసు స్త్రీలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి, జెంట్స్ తోటి, పురుషులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. భేదాభిప్రాయాలు వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ పెళ్లి కాని వాళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రం చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మంత్రాన్ని గమనించాలి.